షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is all things are possible to him that believe. నమ్మువానికి సమస్తము సాధ్యము. మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం చదువుకోవచ్చు. నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యము. ఫెయిత్ అని మనం చూస్తాం. There are two kinds of faith. రెండు రకమైన విశ్వాసములు ఉన్నవి. One is passive faith. The passive faith means accept the word as true but never move. ఈ passive faith కలిగిన వారు ఎలా ఉంటారంటే, they will accept the word of God and that is true. దేవుని వాక్యం అంగీకరిస్తారు, అది నమ్ముతారు, బట్ నెవర్ మూవ్. వాగ్దానం నమ్ముతారు, విశ్వసిస్తారు, కానీ వారు ముందుకు ఒక అడుగు కూడా వేయలేరు. దట్ ఇస్ కాల్డ్ passive faith. Active faith begins the work today and thereby proves. Active faith అనగా దేవుని వాక్యం విశ్వసించి నమ్మి and begins the work, ఆ పని చేయటకు ప్రారంభిస్తారు. అనగా కార్యం తలపెట్టినప్పుడు అది జరుగుతుంది, ప్రభు ఆ కార్యం నెరవేరుస్తాడు అని విశ్వసించి ముందుకు సాగిపోవడం. 37వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గ యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, అని కాలం నెరవేర్చును. ఆ వాగ్దాన్ని నమ్మి విశ్వసించి వారు అంటే యాక్టివ్ ఫెయిత్ కలిగిన వారు ముందుకు సాగిపోతారు. Passive faith says, I believe it. Every word of God is true. దేవుని యొక్క ప్రతి మాట సత్యమే, నిజమైనదే. బట్ నెవర్ గో ఫార్వర్డ్, ముందుకు ఏమాత్రం కూడా వెళ్ళరు. యెహోవా కలుగజేయ రక్షణ నేడి ఊరికే నేను చూడండి అన్న మాట నమ్ముతారు. They go forward when the waters are divided. ఎప్పుడైతే ఆ నీళ్లు విభజించబడతాయో అప్పుడు వారు దాటిపోవడానికి ఇష్టపడతారు. ఎవరైనా ప్యాసివ్ ఫెయిత్ ఉన్నవారు. ఇశ్రాయేలు ప్యాసివ్ ఫెయిత్. నీళ్లు విభజింపబడిన తర్వాత ముందుకు వెళ్ళారు. యాక్టివ్ ఫెయిత్ గమనిస్తే యోర్దాను నది ఎదురైనప్పుడు యెహోషువ నాయకత్వంలో యాజకులు, మందస మోషే యాజకులు వారు ముందుకు వెళ్ళారు. నీళ్లు పాయలు కాకముందే, ఏకరాశిగా నిలబడకముందే యాజక అరకాలు నీళ్ళకు తాగగానే అవి ఏకరాశిగా నిలిచిపోయాయి. నీళ్లు విభజింపబడకముందే, ఏకరాశిగా ముందుకు సాగిపోకముందే దేవుని వాగ్దాన్ని నమ్మి విశ్వసించి ముందుకు సాగిపోవడమే. దట్ ఈస్ యాక్టివ్ ఫెయిత్. ప్యాసివ్ ఫెయిత్ ప్రైజెస్ ఇన్ ద లైట్. ప్యాసివ్ ఫెయిత్ బాగా కడుపు నిండి ఉన్నప్పుడు, అంత మంచిగా ఉన్నప్పుడు, సంతోషంగా వారు వెలుగులో అంత మంచిగా ఉన్నప్పుడు, అంత పచ్చగా ఉన్నప్పుడు పాటలు పాడుతూ స్తుతిస్తారు, ఘనపరుస్తారు. Active faith will praise in the darkest night. అప్పుడు పౌలు శీలలు చెరసాల ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఆ కటిక చీకటిలో వారు వాళ్ళ స్థితిగతులు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నది యాక్టివ్ ఫెయిత్ కాబట్టి వారు ప్రార్థించారు, కీర్తనలు పాడారు. వారు అన్ని సవ్యంగా జరిగితే మనం స్తోత్రం హల్లెలూయా అంటాం. మనం లేదా మరొక విధంగా మన జీవితం చేదనుభవం ఎదురైనప్పుడు హల్లెలూయా పాటలు పాడలేము. మనం 137వ కీర్తనలో ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు బబులోను తీరం కూర్చుండి
అయ్యా మేము మంచిగా పాటలు పాడాలంటే వారు వాద్యం నిర్వచనకు తగిలించినారు. యెహోవా పాటలు ఎలా పాడాలి ఇక్కడ? ఇట్ ఈస్ ద డార్కెస్ట్ అవర్ ఇన్ అవర్ లైఫ్స్. హౌ కెన్ వి సింగ్ ద సాంగ్స్ ఇన్ ఫారిన్ ల్యాండ్? దట్ ఈస్ ప్యాసివ్ ఫెయిత్. యాక్టివ్ ఫెయిత్ చీకటిలో ఉన్న, కడుపు నిండకపోయినా, ఆకలిగా ఉన్న అంజురపు చెట్టు పూయకుండా కాపు రాకపోయినా, ఏమీ లేకపోయినా కూడా స్తుతించేదే యాక్టివ్ ఫెయిత్. విచ్ ఫెయిత్ ఈజ్ యువర్స్? ఎలాంటి ఇది? ప్యాసివ్ ఫెయిత్ అండ్ యాక్టివ్ ఫెయిత్. యాక్టివ్ ఫెయిత్ కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాల స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం మా తండ్రి. వాక్యం వింటే ప్రతి బిడ్డలు మీ నూతన కార్యం జరిగించండి. వారి విశ్వాసం యాక్టివ్ ఫెయిత్, ప్యాసివ్ ఫెయిత్ అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మా తండ్రి యాక్టివ్ ఫెయిత్గా మార్చబడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.